ప్రావీణ్యం సంపాదించి శరీర దారుఢ్యం పెంపొందించుకోవడమే కాకుండా మంచి ఆరోగ్యవంతులుగా ఎదగాలని రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పేర్కొన్నారు. భీమవరం సాగి రామకృష్ణంరాజు ఇంజనీరింగ్ కళాశాలలో అమరావతి ఛాంపియన్షిప్ 2026 జిల్లా స్థాయి క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లా స్థాయిలో మంచి ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు త్వరలో తిరుపతిలో జరిగే రాష్ట స్థాయి క్రీడా పోటీల్లో కూడా పాల్గొని జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. జిల్లా అడిషనల్ ఎస్పీ డి విశ్వనాథ్ మాట్లాడుతూ పోటీల్లో మంచి క్రీడా స్ఫూర్తి ప్రదర్శించాలని క్రీడాకారులను కోరారు. సాఫ్ డైరెక్టర్ పి రవీంద్రనాథ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రీడలకు ప్రోత్సాహం అందించేందుకు జిల్లా పరిషత్ పాఠశాలకు 2 పీఈటీలను ఏర్పాటు చేశారని వివరించారు. జిల్లా క్రీడల శాఖ అధికారి నూతక్కి మోహన్ దాస్ మాట్లాడుతూ వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, చెస్, బ్యాడ్మింటన్, యోగా పోటీలు ఎస్ఆర్కేఆర్ లో జరుగుతున్నాయన్నారు. కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజు, కళాశాల చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సిహెచ్ దిలీప్ చక్రవర్తి మాట్లాడుతూ తమ కళాశాలలో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, అందువల్లనే జిల్లా స్థాయి క్రీడా పోటీలకు తాము ఆతిథ్యం ఇస్తున్నట్లు చెప్పారు. స్పోర్ట్స్ కూడా చాలా ముఖ్యం. ఈ రంగంలో సెలెక్ట్ అయిన వారు వాళ్ళ భవిష్యత్తు ఎంతో బాగుంటుంది. మనం అసలు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి. ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలంటే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కంపల్సరీగా పాల్గొనాలి. దానికి మన కాలేజీ నుంచి ఎన్నో సౌకర్యాలు, ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నారు, ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. దీన్ని ఉపయోగించుకుని మీరు చక్కగా సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అథారిటీ వారు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తారు. కూడా మనకి కాన్స్టిట్యున్సీ లెవెల్లో జరిగినాయి, తర్వాత ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్లో జరుగుతున్నాయి. నెక్స్ట్ ఈ మిడ్ ఆఫ్ దిస్ మంత్కి మనకి స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ అయిన తర్వాత ఫైనల్గా విజయవాడకి ఫైనల్ కాంపిటీషన్స్కి వెళ్తారు. ఇప్పుడు ఈరోజు ఇక్కడ వాలీబాల్, చెస్, యోగా, బ్యాడ్మింటన్, వెయిట్ లిఫ్టింగ్ ఈ గేమ్స్కి మనకి ఇక్కడ ఎస్ఆర్కేఆర్ కాలేజ్లో కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. ఇవి జరగడానికి సహకరించిన నిశాంత్ వర్మ గారు, సెక్రటరీ గారికి మరియు కాలేజ్ యజమాన్యం అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆర్గనైజ్ చేయడానికే కాకుండా ఫుడ్ ప్రొవైడ్ చేయడానికి కావాల్సిన అంటే కొత్తగా మన జిల్లా అంతా కూడా కొత్తగా ఏర్పాటైంది. మనకి స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవి బేసిక్స్ లేని ఈ సమయంలో వారు హృదయంతో ముందుకు రావడం వారికి నా జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇచ్చేసిన స్పోర్ట్స్ పర్సన్స్ అందరూ కూడా ఒక మంచి స్పోర్ట్స్ స్పిరిట్ తోటి మీరు గేమ్స్ పార్టిసిపేట్ చేయాలి. గెలిచినా ఓడినా కూడా గెలుపు కిందే భావించాలి. ఇవి మీకు జీవితంలో స్పోర్ట్స్ గేమ్స్ అనేది ఎంతో ఉపయోగపడతాయి. ఒక టీమ్ స్పిరిట్ పెంచడానికి, తర్వాత మీరు కెరీర్లో ఏ స్థానంలో ఉన్నా కూడా లీడర్షిప్ క్వాలిటీస్ ఇవన్నీ కూడా శారీరకంగా దృఢంగా, మానసికంగా దృఢంగా ఉంచడానికి ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఉండడం మనకి చాలా అవసరము. అలాగే ఈ అమరావతి ఛాంపియన్షిప్, స్టేట్ ఛాంపియన్షిప్ లో మన జిల్లా స్థాయి నుంచి అత్యధిక స్పోర్ట్స్ లో విన్నర్స్ గా రావాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్పోర్ట్స్ అంటే ఒక రోజు కాదు, 20 ఏళ్ళు 30 ఏళ్ళు పెట్టుబడి. కాబట్టి మీరంతా కూడా సక్సెస్ఫుల్ సాధించాలంటే ఇప్పుడు మన ఎస్ఆర్కేఆర్ కాలేజ్ వారు కూడా పెద్ద మనసుతో ఇట్లా ఈవెంట్స్ కూడా వీళ్ళందరికీ కూడా ఈ ఈవెంట్స్ జరిగిన రోజులు మీకు ఫెసిలిటీస్ కల్పించడము, మిమ్మల్ని ట్రైనింగ్ ఇప్పించడము, ఇవన్నీ కూడా స్పోర్ట్స్ కి ఏంటంటే మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలో కొద్దిగా ఫండ్స్ తక్కువ అయినప్పటికీ కూడా పట్టుదలగా పనిచేసే వ్యక్తులు ఉన్నారు. అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో కూడా పీడీలు కానీ బయట రిటైర్ అయినప్పటికీ కూడా చాలా మంది వచ్చి స్పోర్ట్స్ ఎంకరేజ్ చేసే వాళ్ళు కానీ, ప్రైవేట్ గా గ్రౌండ్స్ నిర్మించే వాళ్ళు కానీ, ఇట్లా అమరావతిలో కూడా మనకు పెద్ద గ్రౌండ్ ఉంది. ఇటువంటి సమయాల్లో మీరంతా కూడా దీన్ని సీరియస్ గా తీసుకోవాలి. ఇప్పుడు చైనా వాళ్ళు ప్లాన్ చాలా వరకు ఒలింపిక్స్ లో వాళ్ళు ఎక్కువ అద్భుతాలు సాధించినారు. తర్వాత యూరోప్ లో చిన్న చిన్న దేశాలు, ఆఫ్రికాలో కూడా కెన్యా కూడా చాలా ప్రైజులు అనేవి కొడుతున్నారు. కాబట్టి అంతర్జాతీయంగా మన ఆంధ్రప్రదేశ్ కూడా చాలా వరకు స్పోర్ట్స్ లో చాలా ముందుంది. పంజాబ్, హర్యానా, వెస్ట్ బెంగాల్, తర్వాత తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ కూడా ఇండియాలో స్పోర్ట్స్ కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి. కాబట్టి మీరంతా కూడా ఈ అవకాశం ఉపయోగించుకొని మన భీమవరం, వెస్ట్ గోదావరి జిల్లా నుంచి మీరు కూడా రాష్ట్ర స్థాయిలో కూడా పోటీ చేసి ఖచ్చితంగా అందరూ కూడా మంచి పేరు ఇన్సెంటివ్స్ 16 కోట్ల రూపాయలు మనం క్రీడాకారులకు ఇచ్చాం. అలాగే ఇళ్ల స్థలాలు కానీ, డిప్యూటీ కలెక్టర్ పోస్టులు కానీ కొత్త ప్రభుత్వం ఇచ్చింది. 187 కేవీకేలు అంటే క్రీడా వికాస్ కేంద్రాలు మధ్యలో ఆపేశారు గత ప్రభుత్వం. వాటన్నిటిని కూడా
దశల వారీగా ప్రారంభించాము, పనులు జరుగుతున్నాయి. మెగా డిఎస్సి వేసి ఓన్లీ స్పోర్ట్స్ కి 421 మంది స్పోర్ట్స్ మెన్ లో పీడీలు కానీ టీసీఎస్ కానీ అయ్యారు. ఇది మామూలు విషయం కాదు. 3% పోస్ట్ అనమాట. రిక్రూట్మెంట్ జరిగిన ఆంధ్రప్రదేశ్ లో 3% ఓన్లీ స్పోర్ట్స్ కోటా ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు పాస్ట్ డిపార్ట్మెంట్ పోస్టులు వేస్తున్నారు. దాంట్లో 40 పోస్టులు ఓన్లీ స్పోర్ట్స్ కేటాయించాం. నెక్స్ట్ ట్రాన్స్కో వస్తున్నాయి. ఇలా ఏ రిక్రూట్మెంట్ జరిగినా సరే దాంట్లో మన క్రీడాకారుడు దాంట్లో భాగస్వామి అవుతున్నాడు. దీనికి కారణం కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, వారి టీము సభ్యులు. డిఫరెంట్ గా మన పని మనం చేస్తూ దాన్ని గమనించాలి. మనం అలా ఏం జరుగుతుందంటే 5 స్పోర్ట్స్ మా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలోని మరొక 5 స్పోర్ట్స్ ఇంకో చోట కండక్ట్ చేయడం జరిగింది. వీరందరూ ఇక్కడ సెలెక్ట్ అయిన వారు స్టేట్ ఛాంపియన్షిప్ తిరుపతిలో కండక్ట్ చేయబోతున్నారు. సుమారుగా 400 మంది పార్టిసిపెంట్స్ వచ్చారండి. ఈ 2 రోజులు ఈ ఛాంపియన్షిప్స్ సెలెక్షన్స్ ఇక్కడ జరగబోతున్నాయి. సో మా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ తరఫున ఆ ప్లేయర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూ మన వెస్ట్ గోదావరి జిల్లాకి మంచి పేరు తేవాలని గేమ్స్ లో జరుగుతున్నాయి. 400 పార్టిసిపెంట్స్ వచ్చారు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి. ఇప్పుడే ఇనాగరల్ సెరమనీ అయింది. మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, మన భీమవరం ఎమ్మెల్యే గారు కూడా వచ్చి స్టూడెంట్స్ ని, అదే పార్టిసిపెంట్స్ ని అందరినీ అభినందించి వెళ్లారు. మా కాలేజీ కూడా ఇది మంచి అవకాశం మేము కండక్ట్ చేయటం. ఇక్కడ వీళ్ళకి స్పోర్ట్స్ పార్టిసిపెంట్స్ కి ఏం కావాలో అన్ని చూసి సక్సెస్ఫుల్ గా చేస్తాం. అలాగే అందరూ పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి మా కాలేజీ తరఫున ఆల్ ది బెస్ట్ చెప్తూ, వాళ్ళు స్టేట్ లెవెల్ కూడా వెళ్ళి అక్కడ కూడా విజయం సాధించి మెడల్స్ తీసుకొస్తారని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్.